మరో బ్రేకింగ్ అంటుంది. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. హైదరాబాద్ విజయవాడ రూట్లో సందడి కనిపిస్తోంది. సంక్రాంతి పండుగకు ఊరెళ్లే వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర రహదారి నిండిపోయింది. సంక్రాంతి పండుగ సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానుండటంతో ఈ సాయంత్రం స్కూళ్లు ముగియగానే హైదరాబాద్ నుంచి జనం పల్లె బాట పట్టారు. ఏపీ వైపు భారీగా వాహనాలు బయలుదేరాయి. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పాదచారులు రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నారు. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ మొదలైంది. ఇక హైదరాబాద్ విజయవాడ రూట్ లో అయితే సందడి కనిపిస్తుంది. రైట్ కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిరణ్, మొత్తానికి సంక్రాంతి పండుగ కూరెళ్లే వారితో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ దగ్గర రహదారి నిండిపోయింది. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఏంటి? సోని, హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై సంక్రాంతి సందడి మొదలైంది. ఆ సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు పట్టణం నుంచి పల్లెపాట పట్టినటువంటి జనంతో ఇటు హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై అయితే రద్దీ అయితే పెరిగినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు హైవేపై ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, కూర్లపాటు టోల్ ప్లాజా వద్ద కూడా కిలోమీటర్ల మేర ఇటు వాహనాలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే మనకు కనబడతా ఉంది. మరోవైపు ఇటు చౌటుప్పల్, ఇటు చిట్టాల, ఈ రెండు ప్రాంతాల్లో కూడా ఆ పట్టణాలకు సంబంధించి ఆ పట్టణాల్లో కూడా ఇటు ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నటువంటి ఆ నేపథ్యంలో వాహనాలు స్లోగా మూవ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ కూడా వాహనాల రద్దీ అయితే అంటే ట్రాఫిక్ జామ్ అయితే పెరిగినటువంటి ఆ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సంక్రాంతి పండుగ మరో వారం రోజులు ఉన్నప్పటికీ కూడా రేపటి నుంచి సెలవులు కావడంతో ఈ రోజు స్కూల్స్ వదలగానే కూడా ఇటు అట్లా సొంత ఊళ్ళకు పయనమైనటువంటి వాహనాలతో కూడా ఒక్కసారిగా రద్దీ అయితే పెరిగినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది. ఏపీలో సంక్రాంతి పండుగ అంటే చాలా ఫేమస్, అంటే చాలా అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సంక్రాంతికి పండుగకి ఎంత ఫేమస్, అక్కడ కోళ్ల పందాలకు కూడా అంత క్రేజ్ ఉంటుంది కాబట్టి కోళ్ల పందాలను చూసేందుకు కూడా 12, 13 తేదీల్లో కూడా పెద్ద ఎత్తున కోళ్ల పందాలు జరగనున్నటువంటి ఆ నేపథ్యంలో ముందస్తుగా కూడా ఎక్కువగా కూడా ఇటు ఒక్కసారిగా ఏపీకి వాహనాలు పయనమైనటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇక్కడ టోల్ ప్లాజాలను కూడా ఎత్తివేయాలని ఒక ఇటు కేంద్రానికి లేఖ రాసినప్పటికీ కూడా అక్కడ కేంద్రం కూడా స్పందించని పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఎప్పటిలాగానే ఈ టోల్ ప్లాజాల వద్ద మాత్రం రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిరణ్.